ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తీసుకువచ్చిన కీలక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఈ మార్పులు కనిపించనున్నాయి. మార్పుల అనంతరం కొత్త విధానం ఎలా ఉంటుందనే సమాచారాన్ని ఇంటర్ విద్యా మండలి తాజాగా కాలేజీలకు పంపింది. ఈ ఏడాది నుంచి గణితం ఒక్కటే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు 1A, 1B ఉండగా వాటిని ఒకటిగా మార్చింది. గతంలో ఒక్కో పేపర్ 75 మార్కుల చొప్పున 26 పాస్ మార్కులతో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఇంటర్ 2 ఏళ్లు గణితం ఒకటే పేపర్ గా 100 మార్కుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అందులో 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. ఇక బైపీసీలో బాటనీ, జువాలజీని కలిపి బయాలజీగా మార్చారు. ఈ పేపరు 85 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో 29 మార్కులు రావాలి. అదే సెకండ్ ఇయర్ లో 30 మార్కులు వస్తే ఆ విద్యార్థులు పాస్ అయినట్లే లెక్క. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులోనూ ఇవే మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టులకు గతంలో 60 మార్కుల చొప్పున పరీక్ష జరుగుతుండగా పాస్ మార్కులు 21గా ఉండేవి. కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి, గతంలో ఫెయిల్ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు.